రియల్ టైమ్ సినారియోస్‌లోకి మనం వెళ్ళిపోతున్నాం ఇగ. సో, ఆల్రెడీ మీరు చాలామంది క్లాసెస్ కొంచెం మిస్ అవుతున్నవి. సో, ఇక నుండి మాత్రం మిస్ కాకండి. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. నేను ఓపెన్‌గా చెప్తున్నా మీ అందరికీ. నేను సొల్లు డిస్కషన్ పెట్టా క్లాసులలో. ఇది ఇట్లా, అదలా, ఇది ఇట్లా పోవాలి, అట్లా పోవాలని ఒక చిన్న టాపిక్‌ని తీసుకొని 1 అవర్ నేను స్పెండ్ చేయంత నాకంత అంత అవసరం లేదు మనకి. ఎందుకంటే బిగ్ సబ్జెక్ట్. మనం ఓన్లీ ఎస్సీఓ, ఎస్ఎంఓ, ఎస్ఎంఎస్ గివ్వే గీ డిజిటల్ మార్కెటింగ్‌లో కాకుండా మనము ఎస్జిది అని చాలా మాడ్యూల్స్ వచ్చినాయి. మనం ఆల్మోస్ట్ మొన్న శివాని ఒక డిజైన్ చేసింది. ఆ డిజైన్‌లో మన అది బేసిక్‌గా ప్రీవియస్ దాంట్లో కంటెంట్ తీసుకొని చేసింది. సో, శివాని నీకు ఇందులో ఏమర్థమైందమ్మా నీకు? నువ్వు పంపించింది ఏంది నాకు? ఓకే. దిస్ ఇస్ సో దిస్ ఇస్ ద అవర్ డయాగ్రామ్. ఓకే. సో హియర్ ఏ డ్రైవ్ ఎస్ఎక్స్ఓ జీఈఓ ఎస్జిఈ ఏఈఓ ఏఈ విఈఓ ఏఐఓ అండ్ ఎంఈఓ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఇవి కవర్ చేయాలంటే మనం కొంచెం స్పీడప్ కావాలి మనం. ఓకేనా? ఆ, నారాజు ఓకేనా? హలో. ఓకే అన్న. సో ఎవ్రీథింగ్ ఇస్ నేను ప్రీవియస్ క్లాస్లో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ చెప్పాను. సో ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. హబ్ స్పాట్ వచ్చింది, సిఆర్ఎంస్ వచ్చినవి, మల్టిపుల్ సిఆర్ఎంస్, ఫుల్ స్టాక్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ వితౌట్ కోడింగ్. సో ఇవన్నీ మనకి ఇంటిగ్రేషన్ అయి ఉంటున్నాయి. ఓకేనా? సో మనం ఈ సబ్జెక్టు ప్రాపర్గా వింటే మీరు ఫేక్ పెట్టుకొని వెళ్ళిపోయారు. రియల్గా చెప్తున్నా, మీరు ఫేక్ పెట్టుకొని వెళ్ళిపోయినా కూడా యూ విల్ బి గెట్ ద 5-6 lakhs ప్యాకేజ్. ఇక్కడ నాది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీబీఏ అని ఏం అవసరం లేదు. వీ హ్యావ్ ద స్కిల్. మనం ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేసినామా లేదా గంతే. సబ్జెక్ట్ అంతా పక్కన మన ఎడ్యుకేషన్. ఎస్ఎస్సి చదివిన వాడు ఈరోజు 1 lakh ప్యాకేజ్ తీసుకుంటుండు. ఎస్ఎస్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఈరోజు యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అయిపోయి నెలకు 1 lakh సంపాదిస్తుంది. అది మనం ఆల్మోస్ట్ అంతా చూస్తూనే ఉన్నాం. మనం యూట్యూబ్ ఛానల్ రీల్స్ అవి చూస్తూనే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో సొల్లు వాగుతారు వాళ్ళు. ఏదో బొమ్మను పట్టుకుంటారు, ఈ బొమ్మ ఇట్లుంది, అట్లుంది, అది ఉంది, ఇది ఉంది అని వాళ్ళు వాగుతూ ఉంటారు. అసలు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళే లక్ష లక్షలు సంపాదిస్తే, ఫుల్ స్టాక్లో మనం ఉండి, విత్ ఏఐ డ్రైవ్లో మనం ఉండి, విత్ సిఆర్ఎంలో మనం ఉండి, మనం ఎంత ఎర్న్ చేయొచ్చు? జస్ట్ థింక్ లిటిల్ బిట్ అంతే. ప్రణయ్ అర్థమైందా? Yes, sir. సో ఆబ్వియస్లీ. సో మనం చూస్తున్నాం, మనం డైలీ వైజ్ చూస్తున్నాం మనం. నా అన్వేషు ఆయనకి ఏం తెలుసు? నథింగ్. ఇట్లా మనం యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటి, వాళ్ళని ఏమని కాల్ చేస్తున్నాం? ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటర్స్ అని కాల్ చేస్తున్నాం. అవునా కదా? సో మా కంపెనీలో నేను ఒకరికి బ్రాండింగ్ ప్రమోషన్కి ఇవ్వాలంటే వాడు 7,000 అడిగాడు. 7,000 జస్ట్ ఓన్లీ 5 minutes వీడియోకి వాడిని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి 7,000 అడిగాడు. సో నాలాగా ఎంతమంది రీచ్ అవుతున్నారు వాడి యూట్యూబ్ని చూసి, వాడి సబ్స్క్రిప్షన్ చూసి, వాడి వ్యూవర్స్ని చూసి? లాట్ ఆఫ్ పీపుల్స్ కదా. మనకి ఈ రోజు ఎవడో జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనమే ఒకటికి జాబ్ ఇస్తాం. దట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్ పవర్. అర్థమైందా? సో నేను నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఈ రోజుకి ఇప్పటికి నేను జాబ్ మీద డిపెండ్ అవ్వలేదు. ఓకేనా? నాకు జాబ్ ఇంపార్టెన్సే కాదు. నాతో వర్క్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. బికాజ్ ఏంటి, నేను ఫుల్ స్టాక్ డెవలపర్ని. ఏఐ ఏఐ ఇంప్లిమెంటేషన్స్, సిఆర్ఎంస్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, డెవలప్మెంట్ విత్ కోడింగ్, వితౌట్ కోడింగ్, డిపెండ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో నాకు జాబ్ ఇంపార్టెంట్ కాదు. నేను ఇంట్లో కూర్చొని నెలకు ఒక 1 lakh సంపాదించుకోగంత కెపాసిటీ నాకు ఉంది. సో ఆ కెపాసిటీ ఎలా వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఎండ్ ఆఫ్ డే, ఇంచ్ టు ఇంచ్ నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, నాతో వర్క్ చేసే వాళ్ళు రియల్ టైంలో వాళ్ళ రిజల్ట్ చూసి వాళ్ళే షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతున్న రోజులు ఉన్నవి. ఈవెన్ తో నేను ప్రీవియస్ కంపెనీ కానీ ఇప్పుడు కానీ. ఏమంటావు ప్రణయ్? ప్రణయ్, నాగరాజులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ నాగరాజులు. దే బోత్ ఆర్ వర్కింగ్ విత్ మీ ఆల్సో. వాళ్ళకి నేను మేనేజర్ని. ఓకేనా? సో మీరు తెచ్చిన రిజల్ట్స్ మీరు చూస్తేనే మీకేమనిపిస్తుంది? మనం ఒకప్పుడు ఎలా ఉండే, నేను రాకముందు. నాగరాజు మనకి ప్రీవియస్ ఉన్నాడు మనం రాకముందు, నేను రాకముందే. సో నాగరాజ్ చేసిన వర్క్ ప్రజెంట్ నాగరాజ్ ఫీల్ అయిపోయి నేను చేసిన పేజ్ నుంచి లీడ్ వచ్చిందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది నాగరాజ్.
నారాజు ఎస్ సార్ నో. ఎస్ ఎస్. నారాజు నువ్వు కాదు, మన ఇంకో నారాజు ఉన్నాడు. నారాజు, సో నువ్వు చేసిన ఎస్ పేజ్ సార్. నుంచి నువ్వు చేసిన పేజెస్ నుంచి వెళ్ళి ఎన్ని లీడ్స్ వచ్చినవి? సార్ హలో, సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. 1 సెకండ్ 1 సెకండ్. హలో హలో ఎస్ సార్. యా, నవ్ ఇస్ ఎవ్రీబడి ఓకే? హలో, ఎవ్రీబడి ఓకే? ఇప్పుడు మనకి మెయిన్గా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ల్యాప్టాప్ ఉందా లేదా అని అడుగుతారు. ఎందుకు తెలుసా? నేను కూడా కొన్ని డెమోస్ టైంపాస్ కింద కొన్ని ఒక 2-3 డెమోస్. వాళ్ళు ఎందుకు చెప్తారు అని అంటే బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. నేను ఏం చేస్తా, లోకల్ సర్వర్ ఇంటిగ్రేషన్ నేను చెప్తాను. ఈ లోకల్ సర్వర్ ఇంటిగ్రేషన్ మొబైల్లో చేసుకోలేరు కదా, ల్యాప్టాప్ కావాలి, అవునా కదా? సో మోర్ ఎవర్ ల్యాప్టాప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? నేను మొన్న స్టార్టింగ్లో చెప్పాను మీకు మీ అందరికి చెప్పాను. నేను యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేసిన ఆ వీడియో, మీరు చూసుకోండి ఒకసారి నా ఛానల్లో. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి, ఐటీ నాన్ ఐటీలోకి చాలామంది అనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ అంటే నాన్ ఐటీ అనుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుంది అనేది అది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? మనము డైలీ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసుకుంటూ కూర్చోలేము. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉన్న వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమవుతుంది. సో నేను ఎందుకు ఇంత స్లోగా రన్ అవుతుంది అంటే, స్పీడ్ అని అంటుండ్రు కాకపోతే నేను స్లోగా తీసుకొస్తున్నా క్లాస్ని. ఆల్మోస్ట్ 10-15 డేస్ గ్రాఫిక్ డిజైనింగ్ అది ఇది అనుకుంటా, జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ మీకు బేసిక్స్ అన్నీ మీకు చెప్పే అంతే. సో ఆ బేసిక్ని ఒకసారి మీరు రివైండ్ చేసుకోండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ సబ్జెక్టు మీరు ఒకవేళ జాబ్లోకి వెళ్తే ఆ స్కిల్ సెట్ మీతో వర్క్ చేసే వాళ్ళకు ఉండదు. ఎవరికి ఉంటుంది? డబ్ల్యూడబ్ల్యూ డాట్ అంటే ఏంటిది, హెచ్టిటిపి అంటే ఏంటిది, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటిది, ఎస్ఎస్ఎల్ అంటే ఏంటిది, అసలు ఎలా క్రాలింగ్ అవుతుంది, అసలు ఆ ప్రాసెస్ ఏంటనేది తెలియదు. ఎందుకంటే ఈ రోజులలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే బేసిక్గా వాళ్ళు ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఆ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతూ చెప్తూ పోతూ ఉంటారు అనమాట, అంతే వాళ్ళ కాన్సెప్ట్ ఇన్స్టిట్యూట్లలో. నా కాన్సెప్ట్ ఏంటంటే టోటల్లీ డిఫరెంట్. నాకేం కావాలి? ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ కావాలి, దాంట్లో ఇంప్లిమెంటేషన్స్ కావాలి. సో దాన్ని మీరు ఓన్గా డెవలప్ చేసి, ఓన్గా మార్కెటింగ్ చేసి, మీ ఓన్గా స్కిల్ మీది గూగుల్లో టాప్ ర్యాంక్లో తీసుకొచ్చినప్పుడు మీ సబ్జెక్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, నేను ఈ ప్లగ్గిన్స్ వాడా, నేను ఈ వర్క్ చేసా, ఈ కాంపిటీషన్ తీసుకున్నా, ఇది ఇలా చేసా, ఇవి హబ్స్పాట్ ఇలా ఇంటిగ్రేట్ చేసా, సిఆర్ఎంలో డేటాబేస్ తీసుకొచ్చా, ఆటోమేషన్ మార్కెటింగ్ చేసా, రీమార్కెటింగ్ చేశాను. సో నాది ఇది కాన్సెప్ట్. నేను ఈరోజు ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ నేనేం చెప్పుకుంటా, సమ్ ఎక్స్ కంపెనీలో జాయిన్ అయినా. నేను జాయిన్ అయినప్పుడు నాకు ఒక ఆర్గనైజేషన్లో ఇన్ని లీడ్స్ ఉన్నవి, నేను జాయిన్ అయినాక ఇంత ఇంప్రూవ్ చేశాను. నాకు ఏఐ సెర్చ్ ఇంజన్స్లో ఇక్కడ చూపిస్తుంది, మీరు కావాలంటే పోయి గూగుల్లో కొట్టుకోండి, మీరు చూసుకోండి. మీరు ఏఐ సెర్చ్ ఇంజన్స్లో నాది ఇండెక్స్ అవుతుందని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్గా నేను చెప్పుకోగలుగుతా. అలా చెప్పాలి అని అంటే ఏంటి, మీరు ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? సే ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ సార్. మీరు మీరు ఎవ్రీడే నేను చెప్తూ పోతూ ఉంటా. ఏముంటుంది, నాకు 1 మంత్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ అవుతుంది, క్లాస్ అయిపోతుంది. ఏముంది ఇంకా, మీరెవరో నేనెవరో. నా కాన్సెప్ట్ అది కాదు. ప్రతి ఒక్కరు నాకు 10th ఇంటరా డిగ్రీరా ఏదనేది అవసరం లేదు. ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ప్రాపర్గా క్లాస్ విన్నారా లేరా, ప్రాజెక్ట్ చేశారా లేదా, అంతే. ప్రాజెక్ట్ 100% మీరు ఈరోజు చెప్తున్నా, మీరు పక్కా 100% ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే బయటికి వెళ్ళాలి. వితౌట్ ప్రాజెక్ట్ మీరు బయటికి వెళ్తే ఏం చేయలేరు. అసలు ఆడ ప్రొడక్షన్లో ఒకటి ఉంటుంది. నేను ఇంకా సేల్స్ ఫోర్స్ అంటే ఏంటిది, హబ్స్పాట్ అంటే ఏంటిది, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అంటే ఏంటిది, మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 అంటే ఏంటిది, గూగుల్ 365 ఏంటిది, ఇవన్నీ నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాయి. 1 మంత్ 15 డేస్ 15 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో దెన్ ఇవన్నీ మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండండి.
నేను నా సర్వర్ నుంచి మీకు ప్రతి ఒక్కరికి ఒక సబ్ డొమైన్ ఇస్తా. దాని ఒక ప్రాజెక్ట్ అది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మీకు నేను మొత్తం ఎండ్ టు ఎండ్ నేను చెప్తా. నా ప్రాజెక్టే, నా ఓన్ ప్రాజెక్టు మీకు ఇస్తాను. మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చెయ్యండి, టాప్ ర్యాంక్లో తీసుకురండి. ఆ ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్లో పెట్టుకోండి. ఇంకొకటి, మీరు మీ పర్సనల్ ఒక డొమైన్ కొనుక్కోండి. ఫస్ట్ థింగ్ మీ పోర్ట్ఫోలియోకి మహా అంటే ఎంత, ఒక 1000-1200 అవుతుంది అంతే. 1000 లోపే వస్తుంది. మీ డాటీని కొనుక్కుంటే మీకు తక్కువలో వస్తుంది, 500-600 వచ్చేస్తుంది. సో దట్స్ నాట్ ఏ బిగ్ డీల్ నా. ఎస్ ఆర్ నో? Yes, sir. సో Yes, sir. దట్ డొమైన్ ఇట్ విల్ షో యువర్ ప్రొఫైల్. ఆ డొమైన్లో ప్రతి ఒక్క పేజ్లో మనం ఏం చదువుకున్నాం, మన క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఏ ప్రాజెక్ట్ చేసాం, మనం ఫ్రీలాన్సింగ్ ఏమైనా ప్రాజెక్ట్ చేసామా, మనం ఇన్ఫ్లుయెన్సర్గా ఏమైనా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసామా. సో ఇవన్నీ అందులో మీరు మెన్షన్ చేసుకోండి. మీ సబ్జెక్ట్, మీ ఐడియాలజీ ప్రకారంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ డ్రైవ్ ఉందా, SX1 ఉంది. దీని గురించి మీరు ఇన్డెప్త్గా ఒక వీడియో చేయండి. నేను చెప్పినాక ఒక వీడియో చేయండి. జిఓ గురించి ఒక వీడియో చేయండి, HGE గురించి ఒక వీడియో చేయండి, AEO గురించి ఒక వీడియో చేయండి. ప్రతి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రీల్ చేయండి. CRM గురించి ఒక రీల్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్లో. మీరు ఏదైతే డొమైన్ పర్చేజ్ చేసుకుంటారో, మీ పర్సనల్ డొమైన్ పర్చేజ్ చేసుకుంటారో, దాని మీద ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. దాంట్లో నేను చెప్పే సబ్జెక్ట్ మీరు రీల్స్ చేసుకోండి. సో దే విల్ ఆటోమేటిక్గా మీరు రీల్స్ ప్రమోట్ అవుతాయి, వీడియోస్ ప్రమోట్ అవుతాయి. ఓకేనా? మీకు మానిటైజేషన్ అవుతుంది, యూట్యూబ్లో మానిటైజేషన్ అవుతుంది. వన్స్ ఒకసారి 1000 సబ్స్క్రైబర్స్ దాటిల్లంటే మీకు పేమెంట్ వస్తుంది. ఇదంతా ఎలా ఉంటుందంటే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ అంటేనే ఒక్క రూపాయి ఎవ్వడు పుక్కెట్ల కడబెట్టడు. ఓకేనా? డిజిటల్లో మనం ఒక భూమి మీద ల్యాండ్ ఎలా కొనుక్కుంటున్నామో, డిజిటల్లో ఒక డొమైన్ కొనుక్కుంటున్నాం, ఒక సర్వర్ కొనుక్కుంటున్నాం. మనం ఈరోజు ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టి ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, అది పెరుగుతూ పోతూ ఉంటుంది అని అంటారు. అట్ ద సేమ్ టైం డిజిటల్లో కూడా మీరు ఒక డొమైన్ కొనండి, ఒక హోస్టింగ్ కొనుక్కోండి, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, ఒక ఫేస్బుక్ బిజినెస్ పేజ్ స్టార్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ స్టార్ట్ చేయండి. మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి. దానికి సంబంధించిన స్కిల్ సెట్ నేను ఇస్తా. మీరు ఇలా పోతూ స్టెప్ బై స్టెప్ మీకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ, ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానల్, ఒక వెబ్సైట్, ఇలా మీరు పోతూ మీ రీల్స్, మీ సబ్జెక్టు, మీది ఎవ్రీథింగ్ అందులో ఇన్పుట్ పెట్టండి. యూ ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ మార్కెటర్. మీరే నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఎవడు మనకు జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ట్రూ ఆర్ నాట్? Yes. Yes, sir. సో మనకి జాబ్లు ఎందుకు, మనకు కూడా జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనమే 10 మందికి జాబ్లు ఇస్తాం టుమారో. సో ఈరోజు మనం ఏంటంటే వర్డ్ ప్రెస్ గ్రాఫిక్ డిజైనింగ్ మనకు అయిపోయింది. వీడియో గ్రాఫిక్ డిజైనింగ్ ఏఐ డ్రైవ్లో మీకు ఏఐ నుంచి వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి, కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, అవన్నీ మీకు ఏఐ డ్రైవ్లో నేను చెప్తాను, ఏఐ త్రూగా. ఓకేనా? ఇందులో ఉంటుంది. గ్రాఫిక్ డిజైన్ మన ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక వీడియో ఎడిటింగ్ మనం కొంచెం ఎక్కడ ప్లగ్గిన్స్ తీసుకోవాలి, ఎక్కడ అవి తీసుకోవాలని చెప్పేసి మనం కొంచెం ఒక 1 డే మనం డిస్కషన్ చేద్దాము. 1 or 2 days, 3 days, అది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం గోయింగ్ త్రూ దట్. సో చలో, వెబ్ డిజైనింగ్ వితౌట్ కోడింగ్. సో ఇది మనకి నా కాన్సెప్ట్ ఏంటంటే విత్ ఇన్ ద 10 days, 10 or 15 daysలో వీఆర్ బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకేనా? మన రెజ్యూమ్లో ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ WP వర్డ్ ప్రెస్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని మనము రెజ్యూమ్లో 100% మనం పెట్టుకోవచ్చు. అలా మీరు రెజ్యూమ్లో పెట్టుకోవాలి అని అంటే మీకు బేసిక్స్ మొత్తం అర్థం కావాలి, మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి. ఓకేనా? హలో, ఐఎమ్ హారబుల్ అండ్ విజిబుల్. Yes, sir. సో ఇప్పటి వరకు మనకు జరిగిన క్లాసులు ఏంటి? సో ఐఎమ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. WWW అంటే ఏంటి ఫుల్ ఫామ్? World Wide Web. వరల్డ్ వైడ్ వెబ్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే సి వస్తుంది, సీని తీసేశారు. ఓకేనా? కన్క్లూజన్స్ అని ఉంటుంది. ఓకేనా? WWC అని ఉంటుంది. ఇది మీకు ఇప్పుడు అందరు ప్రపంచం ఆల్మోస్ట్ చాలామంది మర్చిపోయారు. WWC అని ఉంటుంది, TWC అని ఉంటుంది, వరల్డ్ వెబ్ కన్క్లూజన్స్ అని ఉంటుంది. ఓకేనా? ఆ సి అనే వర్డ్ మీరు పక్కన పెట్టండి. ఓకేనా? అది ఏంటంటే ఆ సీన్ తీసుకొచ్చి
సి లాంగ్వేజ్లో కలిపేసిండు. అక్కడ సి లాంగ్వేజ్ స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, ఇది జస్ట్ మీకు బేసిక్గా నేను చెప్తున్నా, దీని మైండ్లో పెట్టుకోకండి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూసి అనేది ఉండే, ఆ సి అనేది తీసేసి దాన్ని కోడింగ్లోకి తీసుకొచ్చి, ఎందుకంటే సి అనేది కన్క్లూజన్స్కి వస్తుంది అనమాట. మనం ఏదైతే డెవలప్ చేస్తామో దాంట్లో ఉన్న కన్క్లూజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని వాటన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సి అనేది పక్కకెళ్ళి ఈ 3 డబ్ల్యూలు మాత్రమే ఉన్నాయి అనమాట. ఓకేనా, సో టోటల్ ఎంటైర్ కోడింగ్ కన్క్లూజన్స్ దాన్ని సెగ్మెంట్ వేరు. ఓకేనా, అది దాని గురించి అందుకే నేను ఏం చేసా, W3C వరల్డ్ వైడ్ వెబ్ కన్క్లూజన్స్ నా డొమైన్ ఏదైతుందో, సో అది మెయిన్ బ్రాండ్ నేమ్ అనమాట. ఓకేనా, అందుకే అలా పెట్టా. సో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే బేసిక్గా మీకు లోకల్ సర్వర్ అంటే ఏంటి చెప్పండి. లోకల్ సర్వర్ చెప్పండి. లోకల్ సర్వర్ చెప్పండి. లోకల్ సర్వర్ చెప్పండి. లోకల్ సర్వర్ అంటే ఏంటి? సో లోకల్ సర్వర్ అంటే ఇప్పుడు మనము మొన్న మన క్లాస్లో ఏం చెప్పా, డిస్కషన్ చేసినప్పుడు డొమైన్ www.http/https, తర్వాత మనం హోస్టింగ్ కొనుక్కుంటాము, డొమైన్ కొనుక్కుంటాం, సర్వర్ ఉంటుంది చూసినామా, అదంతా ఏంటి, క్లౌడ్లో స్టోరేజ్ అయి ఉంటుంది. ఓకేనా, ఓకేనా, సే ఎస్ ఆర్ నో. ఏదో ఒకటి చెప్తే నాకు మీరు వింటున్నా, నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్, వినిపిస్తుంది సో క్లియర్. ఇప్పుడు మనము అది ఏం చేస్తున్నాం, క్లౌడ్లో మనం స్టోరేజ్ చేసుకుంటున్నాం, ఇక్కడ థర్డ్ పార్టీలో. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు www ఉంది, డొమైన్ కొనుక్కున్నాము, www.abcd.com కొనుక్కున్నాం. ఓకేనా, ఓకేనా, ఇక్కడ మనం పర్చేజ్ చేసుకున్నాం. ఇది సర్వర్, ఇది ఓకేనా, ఇది యూనివర్సల్ సర్వరు, మన ఐపీ మొన్న ఆలో డిస్కషన్ చేసినట్టుగా. దెన్ నెక్స్ట్ ఏంటి, మనకి ఏముంది, హోస్టింగ్. హోస్టింగ్ ఓకేనా, హోస్టింగ్ ఇది ఉంది. ఇది మనం ఏం చేస్తున్నాము, గోడాడి, బిగ్ ర్యాక్, సమ్ థర్డ్ పార్టీ ఇంకా ఉన్నాయి, బిగ్ ర్యాక్ ఉంది, బ్లూ హోస్ట్ ఉంది, హోస్టింగర్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ థర్డ్ పార్టీ నెట్వర్క్. ఇవి కూడా ఎలా స్టార్ట్ అయినాయో కూడా మీకు నేను చెప్పా. ఓకేనా, చెప్పానా లేదా, చెప్పానా లేదా? సో వాళ్ళు కూడా థర్డ్ పార్టీ, ఇక్కడ నుంచి సార్ వాళ్ళు సార్. ఇక్కడ నుంచి మనకి పర్చేజ్ చేసుకొని, వాళ్ళు ఐపీ పర్చేజ్ చేసుకొని వాళ్ళు రీసేలింగ్ చేస్తారు అనమాట. వాళ్ళు మళ్ళీ మనకు రీసేలింగ్ ప్రొవైడర్స్ మళ్ళీ మనకు అమ్ముతారు, సబ్ డొమైన్స్ కింద, సబ్ పర్సన్స్ కింద. నువ్వు కూడా డొమైన్ సేలర్ కంపెనీగా పెట్టుకోవచ్చు, హోస్టింగ్ సర్వర్ కంపెనీ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు రీసేలర్గా. అర్థమైందా? మీరు పెట్టుకుంటానే పెట్టుకోవచ్చు. ఒక 10-15 లక్షలు ఉన్నాయనుకోండి, మీరే సర్వర్ మెయింటైన్ సర్వర్ మొత్తం మన దగ్గర ఉంటుంది. ఓన్లీ బ్రాండ్ నేమ్ చేంజ్ చేసుకొని మీరు కూడా డొమైన్లు అమ్ముకోవచ్చు, మీరు కూడా సర్వర్ అమ్ముకోవచ్చు. దీన్ని వైట్ లేబుల్ మార్కెటింగ్ అంటారు అనమాట. వైట్ లేబుల్ అంటే ఏంటిది తెలుసా మీకు ఎవరికైనా? వైట్ లేబుల్ మార్కెటింగ్ అంటే ఏంటి? తెలీదు సార్. తెలీదు సార్. వైట్ లేబుల్ ఏంటంటే వేరే వాడి దగ్గర తెచ్చుకొని నీ బ్రాండ్ పెట్టుకొని నువ్వు అమ్ముకుంటావు. ఇప్పుడు కిరాణ్ షాప్ ఉంది, కిరాణ్ షాప్ వాడు ఏం చేస్తాడు, వాడు ఓన్గా వాడు వేరేటోని బ్రాండ్ తెచ్చి పేరు నేమ్ చేంజ్ చేసుకొని అమ్ముకోలేడు కదా. సింపుల్. ఇప్పుడు ఒక షాప్ ఉంది, షాప్ ఉంది అనుకుందాం. ఈ షాప్ వాడు ఏం చేస్తాడు, బి టు బి బిజినెస్ చేస్తాడు. బి ఇది ఇంపార్టెంట్. మళ్ళా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. బి టు బి చేసుకొని వీడు ఏం చేస్తాడు, కింద B2C చేస్తాడు. ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ చేసుకొని ఇక్కడ B2C చేస్తాడు, బిజినెస్ టు కస్టమర్. ఇప్పుడు ఏమవుతుంది, వీడికి B2C అవుతుంది, ఎవడైతే రీసేల్ ఉందో వాడికి B2B అవుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తాడు, వీడు బిజినెస్ పెట్టుకొని ఇంకొక దగ్గర బిజినెస్ తెచ్చుకొని మళ్ళీ వీని బిజినెస్ నుంచి వెళ్ళి
కస్టమర్లకు సేల్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ B2Bలో వన్ ఓన్ ప్రోడక్ట్ మార్కెట్ చేయడు. ఎవడైతే బిజినెస్ ఇచ్చిండో వాని ప్రోడక్ట్ మాత్రమే కస్టమర్ సేల్ చేస్తాడు. సేమ్ బ్రాండ్ అదే. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, వాడు కోల్గేట్ ఇమ్మంటే వాడు కోల్గేటే ఇస్తాడు. దాని మీద వాని బ్రాండ్ పెట్టుకోలేడు కదా, షాప్ బ్రాండ్ పెట్టి అమ్ముకోలేడు కదా. అవును సార్. సో వాడు ఏం Yes, చేయాలి sir. అప్పుడు? ఆ, వాడు ఏం చేయాలి అప్పుడు? వాడు ఏమవుతుంది, B2B B2C అవుతుంది వాడు. బట్ వైట్ కాలర్ బిజినెస్ అంటే, వైట్ కాలర్ అంటే మీకు అర్థం కావాలి. వైట్ కాలర్ అంటే ఇది ఎవరిని మోసం చేయం, మన సొంత బ్రాండ్ నేమ్ పెట్టుకొని మనం వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు గోడాడి దగ్గరికి వెళ్ళి, ఓకేనా, గోడాడి దగ్గరికి వెళ్ళి రీసేలర్గా మీరు పర్చేజ్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు, డొమైన్లు అమ్ముకోవచ్చు. అక్కడ ఏమవుతుంది, వీడు కనిపించాడు ఇక మీకు, మీది ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ పెట్టుకొని మీరు రీసేలింగ్ చేసుకుంటారు. మీకు ఏమవుతుంది, వీడు కస్టమర్స్కి ఇచ్చే ప్రైస్ కంటే 40% డిస్కౌంట్ ఇస్తాడు. వీని దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కంటే, వీడి దగ్గర అమ్మే డొమైన్ రేట్ల కంటే, సర్వర్ల కంటే మీకు వైట్ కలర్ బిజినెస్ వాళ్ళకి 40% డిస్కౌంట్ ఇస్తారు. అంటే వీనికంటే మీరు 20% డిస్కౌంట్లో మీరు ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు. ఓకేనా, డొమైన్ హోస్టింగ్ అమ్ముకోవచ్చు. మీకేమో ఎంత మిగులుతుంది, 20% మిగులుతుంది ఒక డొమైన్ మీద. సో ఇదంతా వైట్ కాలర్ బిజినెస్. మనం ఇంత పెద్దగా మనం పోలేము, ఎందుకంటే మనకి ఒక 10 లక్షలు 20 లక్షలు కావాలి, సర్వర్ మెయింటైన్ చేయాలి, అవన్నీ సెటప్ చేసుకోవాలంటే ఒక 10-15 lakhs కావాలి. ఎట్ ద సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కూడా కావాలి, మంచి స్కిల్స్ ఉండాలి, మంచిగా ఇటు ఫండింగ్ ఉండాలి, స్కిల్ ఉండాలి, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, చేసుకొని మనం కూడా ఒక బ్రాండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు, మన దగ్గర క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చింది, మనకి మంచి బ్రాండ్ ఉన్నప్పుడు మనం ఓన్ సర్వర్స్ని మనం మెయింటైన్ చేసుకొని సేమ్ గోడార్ లెక్కన మనం బిల్డ్ కావచ్చు. హోస్టింగ్ రావాలని వచ్చింది, హోస్టింగర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అనుకుంటారు హోస్టింగ్ మీరు? హోస్టింగర్ చూద్దాం. 900 ఎంప్లాయీస్ అంట. వీడు ఎప్పుడు 2023 ఎంప్లాయీ, 900 ఎంప్లాయీస్ 2024లో స్టార్ట్ అయింది వీడు. ఇప్పుడు మొత్తం డౌన్ చేసిండు మార్కెట్ మొత్తం, మంచి గోడాన్ని కూడా డౌన్ చేసి పడేసిండు వీడు. సో ఇదంతా రీసేలింగ్ మార్కెటింగ్, వైట్ కాలర్ బిజినెస్ అనమాట. ఇవన్నీ బిజినెస్ సెగ్మెంట్స్. ఇవంతా మనం మీకు జస్ట్ నేను చెప్తున్నా, మీరు ఇంటూన్లు ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి వెళ్తుంది. ఓకే, దట్స్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. ఓకేనా, సో ఈరోజు ఏంటంటే మనకి సర్వరు, ఇప్పుడు ఇదంటే క్లౌడ్లో మనము మన వెబ్సైట్లో మన డొమైన్స్ అన్ని హోస్టింగ్ చేసుకుంటున్నాం. సార్ నా దగ్గర హోస్టింగ్ లేదు, డొమైన్ లేదు, ఏం లేదు సార్, నేను ఇప్పుడు సైట్ డెవలప్ చేయాలి, ఎలా? అప్పుడు మీరు ఏం చేస్తారు? డబ్బులు లేవు మీ దగ్గర, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అనుకోలేం కదా మనం. అవును సార్. స్టిల్ క్లయింట్ అడుగుతాడు, సో నాకు ఆఫ్లైన్లో ఫస్ట్ నువ్వు సైట్ డెవలప్ చేసి చూపించు, దాన్ని నేను మాడిఫై చేసి చెప్తా, అదంతా డెవలప్ అయిపోయాక నాకు నా సర్వర్లో నా డొమైన్లో హోస్ట్ చేయమంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం మనం? అప్పుడు మనకి లోకల్ సర్వర్ అనేది ఒకటి కావాలి. ఈ లోకల్ సర్వర్కి ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు లోకల్ సర్వర్కి. లోకల్ అంటే ఏంటిది, మన లోకల్ డ్రైవ్, సి డ్రైవ్ ఉంటుంది కదా, దాన్ని లోకల్ డ్రైవ్ అంటాం కదా. మన సిస్టంలో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు డ్రైవ్స్ డివైడ్ చేస్తుంటారు కదా. సి డ్రైవ్లో ఏముంటాయి మనకి సిస్టంలో? సి డ్రైవ్లో ఏముంటుంది చెప్పండి, సి డ్రైవ్లో ఏముంటాయి మనకి? నా ఫైల్స్, డాక్యుమెంట్స్. మల్టీమీడియా. సి డ్రైవ్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఇక నాకు ఇట్లా మీరు డల్ ఉంటే నేను క్వశ్చన్లు అడుగుతాం, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. Yes. అసలు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్ని చెప్పండి, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్ని? బేసిక్ కామన్ నాలెడ్జ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ పేర్లు చెప్పండి నాకు, అంతే.
ఓఎస్ అంటే ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్ని రకాలు? ఆ, ఇంకా మైక్రోసాఫ్ట్, ఇక మీరు ఇట్లయితే యునిక్స్, లినిక్స్ అవేనా సార్? లినిక్స్, లైనెక్స్, లినక్స్, మైక్రోసాఫ్ట్, విండోస్, లైనక్స్, Apple. యునిక్స్, విండోస్, విండోస్, ఐఓఎస్. ఐఓఎస్, ఇవన్నీ నాకు ఆన్సర్లు ఇవ్వలేదు అనుకో, నేను మళ్ళీ వెనకకి వస్తా. అవిటి గురించి కూడా చెప్పాల్సి వస్తుంది పని. ఇంకా టైం పెరుగుతూ పోతుంటుంది అనమాట. పర్లేదు సార్, నేర్చుకుంటాం అట్లా అయినా. మీరు నాకు ఆన్సర్ ఇస్తే నాకు ఓకే. ఇప్పుడు మీరు ఒక్కరు ఆన్సర్ ఇచ్చిన అనుకో, ఇంకోరు వింటారు కదా, అట్లా. సో ఎస్ ఎస్ సార్. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. ఓఎస్ లిస్ట్ కొడదాం. ఏమున్నాయి? ఏమున్నాయి? మైక్రోసాఫ్ట్, విండోస్, యునిక్స్, ఆండ్రాయిడ్, లైనెక్స్, ఐఓఎస్, మ్యాక్ ఓఎస్, క్రోమ్ ఓఎస్, విండోస్ ఫోను, 3 DBS, విండోస్ 7, విండోస్ 8.1, విండోస్ 8, విండోస్ 11. ఇప్పుడు వీడు కూడా ఒకటి ఫైర్ ఫాక్స్ కూడా ఓఎస్ రిలీజ్ చేసిండంటగా. ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసింది. ఆ? ఇప్పుడు విండోస్ ఏంటి, ఇప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఇది, నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇది ఉండే, ఈ విండోస్ ఉండే. ఆల్మోస్ట్ మీరు చిన్నప్పుడు చూడొచ్చు ఇదంతా. ఇన్ని ఓఎస్లు ఉన్నవి. మనకు కావాల్సిన బేసిక్ ఇగో ఇది ఇంపార్టెంట్. ఇది ఎస్యుఎస్సి, లైనెక్స్ ఎంటర్ప్రైనర్. ఇది చాలా చాలా మెయిన్ కీ పేరోల్ కీ ప్లే చేస్తుంది. ఇది చాలా అంటే చాలా. అంటే మనం ఇక్కడికి మనకు అవసరం లేదు, అది బిగ్ పెద్ద పెద్ద సర్వర్లకి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా మ్యాక్ ఓఎస్ తెలుసు, ఐఓఎస్ తెలుసు, లైనెక్స్ మీకు ఆల్మోస్ట్ ఇనే ఉంటారు. ఇక ఆండ్రాయిడ్ మనం డైలీ యూజ్ చేసేదే, విండోస్ ఇక కామన్ ఇక మనం. సో ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్. మైక్రోసాఫ్ట్, లైనెక్స్, ఐఓఎస్, మ్యాక్ ఓఎస్, ఆండ్రాయిడ్, ఇవైతే మనకి ఇంపార్టెంట్. బేసిక్గా మనం వాడేటి ఇవే. ఇక అంటే ఇక కామన్ థింగ్స్. ఓకేనా? ఓకేనా? ఓఎస్లు అంటే ఇక లిస్ట్ మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ మీకు తెలవాలి. కొంతమంది రెజ్యూమ్లలో ఎంఎస్ ఆఫీస్ అని బట్టి ఎక్సెల్, పవర్ పాయింట్లు అవి పెట్టుకుంటాను. అవి పెట్టుకోకండి. నేను మళ్ళీ ఒక లింక్ పంపిస్తున్నాను, అట్నే ఉండండి, క్రియేట్ చేస్తున్నాను. డోంట్ మిస్. ఓకేనా? ఓకే సార్. అంటే ఏం లేదు, నేను నా సబ్జెక్ట్ నేను చెప్పుకుంటా పోవచ్చు, బట్ ఏంటంటే చెప్పిన దానికి విలువ ఉండాలి కదా. అవును సార్. అవును సార్. అందుకే ఇంత, లేకపోతే నాకు అవసరమే లేదు. నేను చెప్పేది నేను డబ్బడా చెప్పుకుంటూ పోవచ్చు. ఎంత స్టార్ట్ టైం. సార్ 10:10 పెట్టండి డ్యూరేషన్. ఇప్పుడు ఆల్రెడీ 10:06 అవుతుంది టైం. 10:10 లేదు, 10:30 ఉంది. ఓకే. ఓకే ఓకే ఫైన్ సార్. సో ఇవన్నీ చెప్తుంటే ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. ఇంకా ముందు మీకే ఎనర్జీ వస్తుంది చూడండి. డోంట్ వరీ, మీకు ఎనర్జీ తెప్పిస్తాను నేను మీకు. ఓకేనా? చలో దీంట్లో జాయిన్ అవ్వండి. చలో ఓకే. ఓకే, ఎక్కడ అయినా మనం లైనెక్స్ అని. సో ఈ 40 మినిట్స్లో మనం ఆల్రెడీ బేసిక్ సర్వర్ ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయేది. ఓకేనా? బట్ మనం ఇక డిస్కషన్లోకి వచ్చినాం కాబట్టి కొంచెం డిలే అవుతుంది అంతే. ఓకే, దట్స్ ఓకే, ఫైన్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఓఎస్లు అర్థమైనవి, ఓఎస్ గురించి మీకు అర్థమైంది. సో మీకు డొమైన్స్ గురించి, క్లౌడ్ హోస్టింగ్ గురించి,
మీకు అర్థమైందా? ఇంకేమైనా దాని గురించి ఇంకా మళ్ళీ ఏమైనా రిపీట్ చేయాలి? ఎందుకంటే మనము క్వాలిటీ క్లారిఫికేషన్ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ మన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు మనకి కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట. ఓకేనా? ఎస్ సార్. ఇబ్బంది ఉండదు. సో మనం ఇక్కడనే మనం ప్రాపర్గా మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాకు ఇది 1 మంతా, 3 మంత్సా, 4 మంత్సా, 6 మంత్సా అనేది పక్కన పెట్టండి. అదంతా నాకు 10,000 ఇస్తుందా, 20,000 ఇస్తుందా, 30,000 ఇస్తుందా, 40 ఇస్తుందా, 50 ఇస్తుందా, అంతా పక్కన పెట్టండి. నా కాన్సెప్ట్ ఏంటి, మీరు నా దగ్గర ఉన్నప్పుడు 100% మీరు పక్కా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. రేపు బయటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యాకల్టీ ఎవరు అంటే మీరు నా పేరు కొంచెం గుర్తు రావాలి అంతే. సో దానికోసం నేను ఎంతైనా మీకు బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంటా. మీకు ఏ సబ్జెక్టు చిన్న డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి, మీరు డైరెక్ట్గా అడగండి. సార్ నాకు ఈ డౌట్ ఉంది, క్లాసు డిస్టర్బ్ అయినా పర్లేదు, మీ ఒక్కరి కోసం. ఎందుకంటే మీ ఒక్కరి డౌట్ 10 మందికి, మన దగ్గర ఉన్న టీం మొత్తానికి వాళ్ళకు క్లారిఫికేషన్ వస్తుంది ఒక్కరి డౌట్. ఒక 10 మంది, 10 మెంబర్స్, 10 పీపుల్స్ 10 క్వశ్చన్స్ అయినప్పుడు ఈ 10 మెంబర్స్కి ఒక్కొక్క పర్సన్కి 10 రిజల్ట్స్ వస్తాయి. అర్థమైందా కాన్సెప్ట్? సో పక్కా క్వశ్చన్స్ అవును ఉండాలి సార్. మనకి డైలీ. ఇప్పుడు మీరు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 10 మెంబర్స్ 10 క్వశ్చన్స్ అయితే ఒక పర్సన్ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి ఒక పర్సన్కి. అట్లా 10 మెంబర్స్కి ఒక్కొక్క 10 ఆన్సర్స్ దొరుకుతూ పోతుంటాయి అనమాట. అది సబ్జెక్టు. మనము క్వశ్చన్స్ వేయలేకపోతే, మన క్వశ్చన్ నిజం చెప్తాను, మన క్వశ్చన్ ఇంకొకరికి సబ్జెక్ట్ నేర్పిస్తుంది. మనం క్వశ్చన్ చేయకుండా ఉంటే అదంతా వేస్ట్. అర్థమైందా నాగరాజులు? అర్థమైందా? హలో. ఎస్ సార్ అర్థమైంది. మనము పక్క సిగ్గు శరము ఏమి లేకుండా, ఇక్కడే కాదు ఎక్కడైనా సబ్జెక్ట్ విషయంలో సిగ్గంతా పక్కన పడేసి వచ్చిన అడిపారేయాలి. అవతలోడి నవ్వుకుంటేంది ఓకే ఏమైతేంది. ఓకే సార్. అంతే మరి, అంతే కదా. అవును సార్ అంతే. ఆ, Yes. అంతే మన మరి నాలెడ్జ్ మనము. గెయిన్ చేయాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూనే కదా సార్ మనం నేర్చుకునేది. అంతే మరి, చెప్పనీకి నేనున్నా. ఉమ్. నాకు అదే అదే మీరు చెప్తున్నారు కదా సార్. 9 years ఎక్స్పీరియన్స్ నాగరాజు. ఎంతమంది స్టూడెంట్స్ ఓకే చూడాలి, ఓకే సార్. ఎంతమంది ఇంట్రెస్ట్ నేను ట్రైన్ చేయాలి, ఎన్ని కంపెనీ. స్టిల్ నేను ఒక కంపెనీకి రిఫరెన్స్ ఇస్తే జాబ్ ఇచ్చేస్తారు. స్టిల్ నాకు ఆ కంపెనీలో ఓపెనింగ్ ఉందని నాకు తెలిసింది అనుకో, నాకు తెలిసిన నా సరౌండ్ కంపెనీస్లలో నేను ఆ, పంపిస్తున్న క్యాండిడేట్ అని అంటే ఎక్స్పీరియన్స్ చూడరు, ఉమ్. ఇంటర్న్షిప్ చూడరు, ఏం చూడరు, ఫస్ట్ తీసుకుంటారు అంతే. మీరు డిజిగ్నేషన్ లో ఉన్నారు సార్ ఫస్ట్ ఫుల్ఫిల్ చేసేంత. మనకి కంపెనీస్ ఉన్నాయి అట్లా. మనకి పాత కంపెనీ కొన్ని ఫ్రీలాన్సింగ్ చేసినాము, ప్రాజెక్ట్ సపోర్ట్లు ఓకే ఇచ్చినాము, ఓకే అన్నీ చేసినాం. కంపెనీస్ మనతో కొన్ని కంపెనీస్ కొలాబరేట్ అయినాయి. సో మన ఓకే ఓకే స్టూడెంట్స్కి మనము అక్కడ ఓపెనింగ్ ఉందనుకోండి, మరి వాళ్ళు అక్కడ ఎంత ఉమ్. సార్లు మాట్లాడుకునేది మనం పక్కన పెడదాం మనం. వాళ్ళకు ప్లేస్మెంట్ అనేది ఉంటుంది పక్క మనతోటి ఉంటే. అది 1 మంత్కా, 2 మంత్స్ ఓకే టైం డ్యూరేషన్ చెప్పా కానీ ప్లేస్మెంట్ అయితే పక్కా ఉంటుంది. సో మన దగ్గర ఓకే ఒక సార్. బెనిఫిట్ ఉంటుంది, మన దగ్గర అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది. 9 years ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు చేయలేము మనం, ఎన్ని చేసుకుంటా మనం. ఇప్పటికి స్టిల్ నేను యూఎస్కి వర్క్ చేస్తూనే ఉన్నా. స్టిల్ నేను ఇప్పుడు క్లాసులు చెప్పుకుంటా, జాబ్ చేసుకుంటా, ఇటు నా వేరే ప్రాజెక్ట్ నడిపించుకుంటా, స్టిల్ నేను జాబ్ చేసుకుంటూనే ఉంటున్నా. జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మినిమం ప్రతి ఎవ్రీ డిజిటల్ మార్కెట్ ప్రతి ఒక్క పర్సన్ మినిమము 1.5 year జాబ్ చేయాలి, అది తప్పదు. మల్టిపుల్ కంపెనీలలో వర్క్ చేయాలి. 2 years 3 years చేయండి. మనకి ఇప్పుడైతే మీకైతే మంచి ఏజ్ ఉంది, యంగ్స్టర్స్, మీరు ఒక 3 years 4 years జాబ్ చేసుకోవచ్చు. తర్వాత బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు, డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్. మీకు ఓకే అనుకుంటూ 10-15 lakhs హ్యాండ్లో పట్టుకుంటే మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డ్ చేసుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఎవ్రీథింగ్ యువర్ హ్యాండ్ ఓన్లీ. బికాజ్ ఎందుకంటున్నా అంటే ఈరోజు స్టిల్ ఒక ఆర్గనైజేషన్ ఒక డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ని, ఫుల్ స్టాక్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? నువ్వు ఈ టైంకి వస్తున్నావా, ఏ టైంకి వస్తున్నావు, ఏ టైంకి వెళ్తున్నావు, నువ్వు ఏంటి ఏంది, సీఈఓ అడగడు, ఎవరు అడగరు. నువ్వు ప్రాపర్గా వర్క్ చేసినావా, రిజల్ట్ ఇచ్చేసినావా, నీ దగ్గరికి కూడా రారెవరు. నీ దగ్గరికి వచ్చేసలు నా దగ్గరికి అయితే ఎవరు వస్తారు ఇంతవరకు ఆర్గనైజేషన్లో నాతో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. నా టీంని కూడా టచ్ చేయరు ఎవరు. అర్థమైందా నారాజు, ప్రణయ్?
Yes, sir. అంతే కదా సార్, మన నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మనం వాళ్ళకు రిజల్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు ఉన్నారు కదా లైవ్లో, బేసిక్ మన టీం ఎవరైనా టచ్ చేస్తారా? నో సార్, మీరు ఉన్నాక ఇంకెందుకు. టచ్ కూడా చేయరు. మనం అసలు అక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేస్తాం మనం అంతే. సో మనం పెద్ద కష్టపడట్లేదు, ఎంజాయ్ చేస్తున్నాం ఆఫీస్లో. బేసిక్గా నా టీం చేసినంత ఎంజాయ్ ఎవరు చేయట్లేదు. అవునా కదా? రోజుకో మీటింగ్ అట్లా ఏమి అదైతే ఉండదు. షూర్ సార్. దట్ ఇస్ హ్యాపీనెస్ కదా మనకి. మన ఎవరు నా టీంలో ఎవరు వచ్చినా, ఏ టైంకి వచ్చినా, మీరు లీవులు తీసుకున్నా, ఏం తీసుకున్నా, ఒక మాట కూడా నేను. అవునా కదా? దెన్ మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ విషయంలో. హ్యాపీగా లీవులు తీసుకో, బికాజ్ వీఆర్ షోయింగ్ ద రిజల్ట్స్ నా. సింపుల్ హ్యాపీగా ఉండొచ్చు కంపెనీలో. మనంత లగ్జరీగా ఎవ్వరూ బతకరు. ప్లస్ ఫస్ట్ ప్రయారిటీ మనకే ఉంటుంది. హలో హలో Yes, sir. వినిపిస్తుంది. ఫస్ట్ సార్ ఇదంతా ఎందుకు, వినిపిస్తుంది సార్. ఫస్ట్ ప్రయారిటీ మనకే ఉంటుంది. మనమే కంపెనీ హెడ్, ఫౌండర్ తోటి, సిఇఓల తోటి, మేనేజర్ తోటి మనమే కమ్యూనికేట్ అవుతాం. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మన దగ్గరికే వస్తారు. ఓకేనా? మనల్ని అడుగుతారు. వాళ్ళ రిపోర్ట్స్ కూడా మనల్ని అడుగుతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా, టెక్నికల్ ఇష్యూస్ కూడా మనల్ని అడుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో, ప్రతి ఒక్క మూమెంట్లో మనమే ఉంటూనే ఉంటాం మేనేజ్మెంట్ తోటి. సో వీఆర్ కొలాబరేట్ బిజినెస్ సిఇఓలతోటి, మేనేజింగ్ డైరెక్టర్లతోటి మనం ఉంటాం. 1 మినిట్లో క్లోజ్ అవుతుంది లెసన్. క్లోజ్ కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. సో మనకు వచ్చే ప్రిఫరెన్స్ వేరు ఉంటుంది యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్. మీరు ఒకసారి చూడండి, జావా, పిహెచ్పి, ఏదో పెద్ద పెద్ద టెక్నాలజీస్ నేర్చుకుంటారు కదా, వాళ్ళందరూ ఎక్కడున్నారు? డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ఒకసారి మీరు థింక్ చేయండి. మీ ఫ్రెండ్స్ని అడగండి, మీ రిలేటివ్స్ని అడగండి, మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ చేసుకున్నోడు జాబ్ చేస్తుండా, జావాలు పిహెచ్పిలు నేర్చుకున్నోడు జాబ్ చేస్తుండా? అడిగి మీరు మైండ్ సెట్గా మీరు ఒకసారి అడగండి, తెలుసుకోండి మీరు బయట మార్కెట్లో. ఓకేనా? నేను ఇది ఎండ్ చేస్తున్నా, ఇంకో లింక్లో జాయిన్ అవుదాము. 1 మినిటే ఉంది ఇది. ఓకేనా? ఒకసారి మీరు ఇదంతా, నేను ర్యాండమ్గా బ్రెయిన్ వాష్ కొరకు మనకు డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు లోకల్ సర్వర్లోకి వెళ్ళిపోదాం. ఈ 40 మినిట్స్ ఇంటిగ్రేషన్